సన్నిధికి ఇచ్చేసిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా పరలోక రాజ్య వారసులు. నీవు తన ప్రజలు అధైర్యపడిన సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాట్లాడుతున్నాను. అధైర్యపడిన సమయంలో అంటే సాధారణంగా మనుషులైనటువంటి మనకు అనేకమైనటువంటి అనేక సమస్యలు, కష్టములు, నష్టములు, అనేక ఇబ్బందులు, ఇరుకులు, అనేకమైనటువంటి ఒత్తిడులు ఇవన్నీ కలుగుతున్నప్పుడు దానికి తోడుగా మనం లోకంలో జీవిస్తున్నాము కనుక లోకంలో జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా ఏం జరుగుతుంటాయంటే మనకు వ్యతిరేకంగానే జరుగుతుంటాయి. అంటే మనము చాలా నెమ్మదిగా, కష్టం లేకుండా, లేకపోతే అన్ని విధాలుగా సౌఖ్యముగా, ఏ బాధ లేకుండా, కష్టం లేకుండా జీవిస్తున్నామంటే మనము ఎక్కడున్నామంటే సాతాను యొక్క పడకలో ఉంటున్నాం. ఎందుకనగా ఈ లోక అధికారి అని సాతానుకు పేరు ఉంది కాబట్టి లోక అధికారం కలిగేటువంటి వాడు ఏం చేస్తారంటే అన్ని విధాలుగా ఆశీర్వదిస్తుంటాడు. యేసు ప్రభు నమ్ముకున్నాము, మాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఆ పక్కవారు చూడండి, వారు ఇల్లు మీద ఇల్లు కడుతున్నారు, పొలం అత్యధికంగా పొలం కొంటున్నారు, అనేక విధాలుగా ఆస్తులను సమకూర్చుకుంటున్నారు. మరి యేసు ప్రభువు నమ్ముకునేటప్పటి నుంచి అందరూ నమ్ముకుంటే బాగుంటారు అంటున్నారు. యేసు ప్రభు నమ్ముకున్నప్పటి నుండి ఇంకా కష్టాలు ఎక్కువైపోయాయి. మూలిగే నక్క మీదట తాటిపుట్టు పడింది అనుకోండి, దబామని దాని నడువు మీద ఇంకా ఎక్కువ మూలుగు. అదేవిధంగా ఉంది మా ప్రభుత్వ జీవితము అని అనుకుంటున్న సమయంలో దేవాది దేవుడు మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. కాబట్టి మన నివాసము దేవునితో ఉండాలని దేవుని సంకల్పము. అందుకని ఈ లోకంలో మనం ఒకవేళ జీవిస్తే ఎంత జీవిస్తామో, ఒక 50 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు. బైబిల్లో ఉండేది ఇప్పుడు దావీదు కీర్తనలో చెప్పినట్లుగా మోషే గారు రచించినటువంటి దావీదు కీర్తనలో 90వ అధ్యాయం ఆయుష్ కాలం 70 సంవత్సరములు. 90వ దావీదు కీర్తన 10వ వచనంలో 80 సంవత్సరములు అయినను వాటి వైభవం అంతా కూడా ఆయాసమే, దుఃఖమే. ఎంత ఈ లోకంలోనే మనం స్థిరంగా ఉండాలని స్థిర నివాసములు నిర్మించుకుంటూ ఉంటాం, అంతే కదా. పక్కా ఇల్లు అంటాం కదండి. ఇప్పుడు సర్వకాలాన్ని ఇప్పుడు ఇల్లు అంటాం ఎవరు ఇల్లాలంట, నిర్మించుకున్నారని చెప్పాను. చూడండి ఎలా మార్చారు. ఏదేమైనప్పటికీ సహోదరులారా, మనతో ఉండేటువంటి దేవుడు ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు, మనము భయపడవలసిన అవసరం లేదు అని ఆయన మనకు ధైర్యాన్ని కలుగజేస్తున్నాడు. లేకపోతే వెనక్కి వెళ్ళిపోవడం, మన విశ్వాసంలో పడిపోవడం ఇలా జరుగుతాయి సాధారణంగా. ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్నామండి, కష్టం పైన కష్టము, నష్టం పైన నష్టము, ఇబ్బంది పైన ఇబ్బంది, ఇరుకు పైన ఇరుకు, అనేక విధాలు మేము నష్టపోతానే ఉన్నాము. కానీ మాకు అభివృద్ధి రావటం లేదు, లేకపోతే మాకు నెమ్మది ఉండటం లేదు, మాకు సమాధానం ఉండటం లేదు అని మనం అనుకుంటున్నాం కదా.